నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే దయతో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానం యొక్క శక్తిని గురించి మనము నేర్చుకుందాం. ఎందుకు పునరుద్ధానం గురించి మనము నేర్చుకోవాలంటే క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసానికి పునరుద్ధానం అనేది పునాదిగా ఇది నిలబడి ఉంది. ఎందుకు పునాది నిలబడి ఉందంటే మన జీవితము కూడా ఎప్పుడు కూడా క్రీస్తు అనే బండపైనే ఉండాలి. ప్రభు సెలవిచ్చినట్లు క్రీస్తు 2 పనులు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే మన యొక్క శరీరము ద్వారా పాపము ఏదైతే వచ్చిందో, మన శరీరము ఏదైతే పాపానికి లోనవుతుందో, మన శరీరము దేవుని నుండి ఎడబాయి పాపమునకు బానిసైందో, ఆ పాపం వల్ల వచ్చిన మరణమును ఆయన మృంగివేయడానికి, తుడిచివేయడానికి, విడుదల కలుగచేయడానికి ఆయన సర్వమానవాళి కొరకు కూడా కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు కూడా ఆయన మరణించాడు. ఆయన రక్తాన్ని ఒలికించాడు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ అనేది వచ్చింది. ఆ రక్తము ద్వారా మనకి విమోచన పాపము నుండి కలిగింది. ఈ విషయాన్ని మనం గమనించండి. పాపము వలన వచ్చిన జీతము మరణం అనేది లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపము బట్టి మనము జీవించకుండా ఆ పరిశుద్ధమైన రక్తముతో మనం ఎప్పుడైతే కడగబడతామో, ఆ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తము ద్వారా మనము ఎప్పుడైతే క్రీస్తులో అంగీకరింపబడతామో మనకు ఒక అద్భుతమైన కృపను అనేది దేవుడు అనుగ్రహించాడు. అదే పునరుద్ధానము. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడంటే పునరుద్ధానం అనేది అనుగ్రహించడానికి. ఆయన మరణించి తిరిగి 3వ దినాన లేచాడు. సమాధి అనేది ఖాళీగా ఉన్నదని నేటి వరకు కూడా సాక్ష్యం ఇస్తుంది. అపోస్తులు కూడా ఆయన లేచి ఉన్నాడు, అందుకు మేము సాక్షులమని అపోస్తుల కార్యములో మనము చూస్తాం. ఆ వారు ఎక్కడ నిలబడినా, ఎక్కడ యేసుక్రీస్తు గురించి ప్రకటించినా అందుకు మేము సాక్షులము. దేనికి సాక్షులంటే ఆయన మరణమునకు, పునరుద్ధానమునకు అపోస్తులు సాక్షులుగా వాళ్ళు నిలబడి ఉన్నారు. ఈరోజు నేను కూడా మన యొక్క విశ్వాసం ఏంటంటే ఆయన మరణము, ఆయన యొక్క పునరుద్ధానమును బట్టి ఈ యొక్క లోకములో జీవిస్తున్న మనము, క్రైస్తవ సంఘములో జీవిస్తున్న మనము, ఆయన రక్తముతో కడగబడిన మనము, మన యొక్క ఆనందము, సంతోషము ఏంటంటే ఈ పునరుద్ధాన శక్తి. ఎందుకు పునరుద్ధానం శక్తి ద్వారా మనం ఆనందింపబడాలి, ఎందుకు ఉల్లసింపబడాలి అంటే మరణం అనేది ఎక్కడ ఉండకుండా, అనగా ఈ లోకంలో మనము 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేకపోతే మహా అయితే దీర్ఘాయుష్ అయితే 100 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతాం. కానీ ఈ బ్రతుకునున్నంత కాలము ఈ శరీరముతో ఉంటాం. ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోవలసిందే. ఎందుకంటే మానవుడైన ఆదాము పాపాన్ని తీసుకొచ్చాడు. ఈ శరీరం ద్వారా పాపం అనేది వచ్చింది. ఈ శరీరము ఎప్పుడైతే మట్టిలో కలుస్తుందో మనము తిరిగి లెగడానికి అవకాశము లేకపోవచ్చు. ఎందుకంటే పాపము ఎప్పుడు కూడా మరణం అనేది జయించలేకపోయింది. ఈ మరణం అనేది జయించాడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం గనుక ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఈ యొక్క ఆత్మ కూడా పాతాళంలోనికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా ఆయన మన యొక్క ఆత్మకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన సెలవిచ్చినట్లే ఆయన పరలోకానికి మార్గమయ్యాడు. దేనికి మార్గమయ్యాడంటే నిత్య జీవం. ఒకవేళ మనము ఈ లోకంలో మరణించినా, మనం ఈ లోకాన్ని విడిచి మట్టిలోకి వెళ్ళిపోయినా తిరిగి లేస్తామనే విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో ఉంది. ఎందుకంటే ఆయన 3వ దినాన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడు. పునరుద్ధానడం అంటే తిరిగి లేవడం, తిరిగి జీవించడం. ఆయన జీవించాడు కనుక, తిరిగి లేచాడు కనుక
మనము కూడా అదే విధంగా జీవిస్తాము, అదే విధముగా తిరిగి లెగిస్తామనే విశ్వాసం అనేది మనకి ఇవ్వబడింది. కొరింథీ పత్రిక పౌలు గారు రాసినట్లు 15వ అధ్యాయంలో 55వ వచనం నుండి మరి 57వ వచనంలో కూడా మనము ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. అంతకన్నా ముందుగా 15వ అధ్యాయంలోనే 42వ వచనంలోని 46వ వచనంలో కూడా ఒక విత్తనం అనేది పౌలు గారు మరొక మాట సెలవిస్తున్నారు. ఏంటంటే, విత్తనం అనేది భూమిలో నాటినప్పుడు అది చస్తే కానీ ఫలించదు. ఎందుకంటే నిజమే కదా, అది ఏ విత్తనమైనా కావచ్చు. మనము విత్తనములో నేలలో నాటినప్పుడు అది చస్తుంది. చచ్చిన తర్వాత అది మొక్క వస్తుంది, అది ఫలిస్తుంది. అదే మన జీవితం. మరణము అనేది ఈ యొక్క క్షయమైన ఈ యొక్క శరీరము అక్షయంగా మార్చబడాలంటే మనము ముందుగా చావాలి. ఏంటి చావాలి? మన పాపము, మన శరీరముతో ఉన్న పాపము ఎప్పుడైతే మరణిస్తుందో మన ఆత్మ అనేది కూడా జీవింపచేస్తుంది అనేది లేఖనం అనేది సెలవిస్తుంది. నీవు అక్షయముగా లేపబడాలి, ఈ యొక్క శరీరము మహిమ దేహంగా మార్చబడాలంటే నీవు ఈ మరణముతో ఉన్న ఈ యొక్క లోక సంబంధమైన శరీరమును నువ్వు విత్తినప్పుడు, అంటే నువ్వు చచ్చినప్పుడు, విత్తనముగా చచ్చినప్పుడు నీవు ఫలిస్తావు అనేది లేఖనం అనేది సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనము మరణించిన మనం భయపడవసరం లేదు. ఎందుకంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన క్రీస్తు గొప్ప కార్యం చేశాడు. ఆయన మరణపు ముళ్ళను విడిచాడు, మరణపు సంఖ్యలను తెంచాడు. అదే విధముగా పాతాళములోనికి మన ఆత్మ వెళ్ళిపోకుండా పరదేశులో అనగా పరలోకములో ఉండడానికి ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఈ పునరుద్ధానము శక్తి నీకు కావాలంటే, ఈ పునరుద్ధానము బలము నీవు పొందుకోవాలంటే యేసు రక్తములో మీరు కడగబడాలి. యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వసించి ఆయన రక్తములో మీరు కడగబడి ఆయన యందు మరణములో పాలిభాగస్తులే. అనగా మనము ఈ యొక్క భూలోక సంబంధమైన శరీరాన్ని విడిచి మహిమ దేహముగా, అనగా ఈ మట్టి నుండి దేవుడు ఏం చేశాడంటే కడపటి ఆదామైన యేసు ప్రభు ఈ మట్టి శరీరాన్ని తీసివేసి మహిమ శరీరముగా మార్చాడు. అదే పునరుద్ధానము. పునరుద్ధానములో ఉన్న శక్తి అలాంటిది. అందుకని యేసు ప్రభు శిష్యులు అప్పటి వరకు కూడా 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నో అద్భుతాలు చూశారు. వారు చూసినా సరే ఇంకా యేసుక్రీస్తు మరణించి ఆయన బంధింపబడినప్పుడు కూడా వారు భయపడి పారిపోయారు. కానీ ఎప్పుడైతే ఆయన లేచాడు అనే విషయము తెలుసుకున్నప్పుడు ధైర్యం వహించారు. ఆయన లేచాడని మరి తోమాకు ఆ ప్రభువు బయలుపరుచుకున్నప్పుడు, తను కనపరుచుకున్నప్పుడు శిష్యులకి వారు ధైర్యం పొందుకున్నారు. పెంతెకోస్తు దినమందు ఆ శక్తిని పొందుకొని, పునరుద్ధాన శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు ప్రపంచవ్యాప్తంగా యేసు అనే సంఘాన్ని వాళ్ళు స్థాపించడానికి మూల స్తంభాలు అయ్యారు. ఈరోజు నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు పునరుద్ధాన శక్తిని మీరు పొందుకుంటున్నారంటే, మూల్యమైన రక్తమును మీరు కడగబడి మరి ఆయనతో జీవిస్తున్న మీరు చేయవలసిన పనేంటి? మనం చేయవలసిన పనేంటి? ఎందరో నశించిపోతున్నారు, ఎందరో పాతాళంలోనికి వెళ్ళిపోతున్నారు. అయ్యో, నీ ప్రభువు, నీ రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఈ యొక్క భూ సంబంధమైన శరీరము, మట్టి శరీరమును ఆయన చంపి మరణపు ముళ్ళను విరిచి, పాపపు ముళ్ళును విరిచి ఆయన మహిమ శరీరాన్ని, అక్షయ శరీరాన్ని ప్రభువు నీకు ఇచ్చాడే. ఆ విషయమును మీరు చెప్పకుండా మీరు ఎందుకు దాక్కుంటున్నారు? మనము కూడా ఆయన శిష్యుల వలె ప్రకటించాలి, సంఘాన్ని బలపరచాలి. రెండవదిగా పునరుద్ధాన శక్తి, ఆయన మరణము గెలిచాడనేది
ఖాళీ సమాధి నేటి వరకు సాక్ష్యం ఇస్తుంది కనుక ఆయన తను కనపరుచుకుంటాడు. మీ జీవితంలో కూడా కనపరుచుకున్నాడు కదా. మీరు ఆయనకి సాక్షులే ఉన్నారా? మీ జీవితంలో అద్భుతాలు ఎన్నో జరిగాయి. ఆయన ఎన్నోసార్లు మిమ్మల్ని దర్శించాడు, సంఘములో దర్శించాడు, వాక్యానుసారంగా దర్శించాడు, పాట ద్వారా దర్శించాడు, ఎన్నో విధాలుగా మిమ్మల్ని దర్శించాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన బ్రతుకున్న దేవుడు, ఆయన జీవింపజేస్తున్న దేవుడు, ఆయన జీవమై ఉన్న దేవుడు. ఆ దేవుని గురించి మనము ప్రకటించాలి. ఆ పునరుద్ధాన శక్తిని మీరు పొందుకోవాలి. ఆ పునరుద్ధాన బలమును మీరు పొందుకోవాలి. ధర్మశాస్త్రాన్ని విరిచిన వాడు, ధర్మశాస్త్రాన్ని తొలగించినవాడు, సంఘాన్ని ఆ రక్తముతో క్రీస్తు అనే బండ మీద నిలిపి పునరుద్ధానమైన పునాది ఆయన వేసి ఈరోజు ఆయన మనకి అనుగ్రహించిన ఆ బలము, శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల మనమందరము కూడా పొందుకొని అనేక మంది నశించిపోయిన వారికి మనం ప్రకటించాలి. మనము మన కుటుంబము రక్షింపబడితే కాదు, కానీ మన ఇరుగు పొరుగు, ప్రపంచము, మన రాష్ట్రాలు, మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు అందరూ కూడా రక్షణలో రావడానికి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు. దేశము బాగుపడాలి, భారతదేశము రక్షింపబడాలి, ప్రపంచము రక్షింపబడాలి. ఈ పునరుద్ధానములో మరి అనేక మంది కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలి. అందుకు ప్రభువు లేచి ఉన్నాడు. అందుకు ప్రభువు మరి 3వ దినాన లేచాడు. అది పునరుద్ధాన యొక్క ప్రణాళిక, పునరుద్ధాన యొక్క శక్తి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. రక్త మాంసాలు మరి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవని మరి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనము ఎప్పుడైతే ఈ యొక్క శరీరం ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళలేం, కానీ ఆయన మన శరీరాన్ని మరి మహిమదేహంగా మారుస్తాడు. ఒకవేళ మనం మరణించినా తిరిగి మనం మహిమదేహంగా మార్చబడి మనము నిత్య జీవనంలో పరదేశంలో యుగాలు కూడా దేవునితో ఉండడానికి, దేవునితో కలిసి జీవించడానికి ప్రభు దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఈ పునరుద్ధాన శక్తి ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. మరొక్కసారి మీ అందరికీ కూడా పునరుద్ధాన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క వార్తను, శుభవార్తను అనేక మందికి ప్రకటించాలని మరి నా ఆశ, నా ప్రార్థన. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.